అధ్యక్ష తుంగతుర్తిలా పొట్టు పొట్టు ఇసుక దోపిడి జరిగింది అధ్యక్ష. వాగులకు రోడ్లేసి ఇష్టం వచ్చినట్టు దోడిండ్రు అధ్యక్ష ఇసుక. నేను గెలిచినాక ఆ రోడ్లను తవ్వి వాడేస్తా అని చెప్పిన అన్నట్టే తవ్విచ్చిన అధ్యక్ష. ఇప్పుడు పోయి చూస్తే అధ్యక్ష రోడ్డు లేదు, ఒక్కరు కూడా ఇసుక ముట్టుకుంటలేరు. అవినీతికి తావులేదు అధ్యక్ష అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నాడు కదా అసెంబ్లీలా. ఆగో సామెల్ సార్ అన్నట్టే ఇసుక దోపిడి జరుగుతూనే లేదు. మస్తు నియతగా నడుస్తున్నది పాలన. ఏంది నమ్ముతలేరా? మీరే చూడండి పారి. చెప్పింది ఒకటి చేసేది ఇంకొకటి అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న పనులు. ఈ లారీలు పోతున్న తుంగతుర్తిలో కాకుండా ఇసుక దొంగతనం మాత్రం జోరుగానే సాగుతున్నదట సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల. మధ్యరాత్రి ఇసుక లారీలు ఎట్లా పోతున్నాయో చూసిండ్రా? పుష్ప సినిమాల ఎర్రచందనం మొద్దులు దొంగదంద వేసినట్టు ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న తీరిది. మక్తల్ నియోజకవర్గంలో ఈ తీరుగా లారీల కొద్ది అక్రమంగా పోతుంటే అడిగే నాదుడే లేడు. వాగులు వంకలు కాదు, ఏకంగా కృష్ణా నదిల్నే ఈ ఇసుక రవాణా కోసం పెద్ద రోడ్ వేసి మరీ తోడుతున్నారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అండతోని అడ్డగోలుగా నడుస్తున్నదట ఈ దొంగ వ్యాపారము. ఓంకార ఆశ్రమము, ముడుమలు, ఆర్డీఓ చెక్ పోస్ట్ దగ్గరనే ఇట్లున్నదంటే ఇంకో జాగాలో ఇంకెట్లుండాలి? ఇంత జరుగుతుంటే పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు, మైనింగ్ అధికారులు ఏడికి పోయినరో తెలియదు, ఎందుకున్నారో తెలియదు అన్నట్టే అవుతున్నదట. మరి ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే మందుల సామెలు చెప్పిన మాటలు ఎటువైనట్టు? అక్రమ ఇసుక రవాణాకు అడ్డకట్టేస్తాం అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఏమైనట్టు? అంటే అవన్నీ ఉత్తమాటలేనా? మేము అసెంబ్లీలో ఒకటి చెప్తాం, బయట ఇంకోటి చేస్తాం అన్నట్టు ఉంటే ఎట్లా అని అడుగుతున్నారట ఈ ఊర్ల జనాలు. ఎక్కువ రేట్ వస్తుందని ఏకంగా కర్ణాటక రాష్ట్రానికి సప్లై చేస్తున్నారట. అందుకే తోడుకున్నోళ్ళకి తోడుకున్నంత అన్నట్టు చేస్తున్నారట. ఎంత ఘోరము చూడుండ్రి ఇలా పాలన అని అంటున్నారట సీఎం సొంత జిల్లా పబ్లిక్. ఓ దిక్కు హరీష్ రావు పాదయాత్రకు ప్లానింగ్లు గీస్తుంటే ఇంకో దిక్కు కేటీఆర్ సభలు పెట్టుకుంటా పార్టీ పతార పెంచుతున్నాడు. తెలంగాణ పబ్లిక్ కారు గుర్తు పార్టీ దిక్కే ఉన్నారని వాళ్ళు నమ్మిన కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నారు. కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టుగా అనిపిస్తలేడు కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆగో ఆమనగల్ల రైతు దీక్ష సభ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఇద్దాం పార్రి. మొన్ననేమో పాటకెత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లో ముంగట మీకు వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఊళ్ళో గెలిచిండు. చెరువు దిగి చెరువెనక పడ్డాక చేసేదేముండదు, ఓటేసేటప్పుడే బాగా ఆలోచన చేయాలి అన్నట్టు చెప్పిండు కేటీఆర్ సారు. రైతులు అప్పులు కట్టలేదని బ్యాంక్ ఆఫీసర్లు గేట్లు, తలుపులు, స్టార్టర్లు గుంజుకొని పోయినరు కదా. ఆగో ఆ ముచ్చట యాదికి చేసి రేపు పుస్తలతాడెత్తుకపోయినా దిక్కులేదంటున్నాడు. అట్లే సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ పబ్లిక్ ఎట్లా తిడుతున్నారో చెప్పుకొచ్చిండు. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే రే ఏం తిట్లు తిడుతురా ఆయన నాకు అర్థం కాదు. ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయనతో దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఏ సోషల్ మీడియా చూసినా ముఖ్యమంత్రి పొట్టు పొట్టు తిడుతున్నారు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి ఎంత బాకీ పడ్డదో అక్షరాలు రాసుకొచ్చి అట్ట ముక్కలు ఎత్తి పట్టి మరీ చెప్పిండు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. ఇట్లా సర్కార్ చేయాల్సిన పనులు, ఇచ్చిన హామీలు చెప్పుకుంటేనే సీఎం రేవంత్ రెడ్డి మీద ఓ మంచి పిట్టకథ చెప్పిండు. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీయే సొంటోన్ని అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. ఇగో గిట్ల రైతు దీక్ష సభలో మాట్లాడిండు. రోజు రోజుకు పార్టీకి పబ్లిక్ల పతార పెరుగుతున్నా చాలు ఇది చాలు అనుకోకుండా సభలు పెట్టుకుంటా పార్టీలో ఇంకింత జోష్ నింపుకుంటా పోతున్నాడు కేటీఆర్ సారు. మరి చూడాలి పంచాయతీ ఎన్నికల నాటికి పార్టీ ఇంకెంత ఎగురెక్కుతుందో.